రాజన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి, రోడా చైర్మన్, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి మన బొడ్డు వెంకటరమణ చౌదరి గారు మా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా రావడం మేము చేసుకున్నటువంటి అదృష్టం. అటువంటి మహా వ్యక్తికి ఇవాళ ఇక్కడ లేకపోయినప్పుడు కూడా ఆయన జన్మదినాన్ని ఎంతో ఉత్సాహాలతోటి, ఆనందోత్సవాలతో ఇక్కడ ఈ కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఎంతో ఉత్సాహంగా చేసుకున్నందుకు చాలా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నామండి. అదేవిధంగా మన తలకాల నాగేశ్వరరావు గారు, చంటిబాబు గారు, ఉలవ రాజా గారు లాంటి పెద్దలందరూ కూడా వచ్చి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు 51వ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి ఆశీస్సులు అందించారు. చాలా సంతోషం అండి. ఇవాళ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లోను, గూరుపూడి సాయిబాబా టెంపుల్లోను, అదేవిధంగా ప్రతి దేవాలయాలను కూడా ప్రతి ఒక్కరు కూడా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు శ్రేయస్సు కోరి పూజ చేసినందుకు వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నామండి. ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు కేక్ కటింగ్ కాకుండా మరి అదేవిధంగా ఉత్తరం వెళ్ళకూడదు, మరి విందు స్వీకరించాలని చెప్పి మన కోరుకొండ మండలం తెలుగుదేశం ప్రెసిడెంట్ అయినటువంటి మన దూది కాంతారావు గారు ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నామండి. మరి బొడ్డు వెంకటరమణ గారు మా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా రావడం చేసినట్టు అదృష్టంగా భావిస్తూ వారికి ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి భగవంతుడు ఆయనకి అటువంటి శక్తిని ప్రసాదించాలని చెప్పేసి మనసావాచ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గంట నాగేశ్వరరావు, కోరుపూడి. ఈరోజు 51వ జన్మ దినోత్సవ సందర్భంగా రాజానగరం నియోజకవర్గం తరఫున బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు కూడా వాళ్ళ తరఫున మేము కూడా నాయకులను కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నిన్నటి రోజుని ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుంది రాజానగరం మండలంలో అన్నా క్యాంటీన్కి మన రాజేష్ గారు సహాయ సహకారాలతోటి అన్నదాన కార్యక్రమం చేశాము. అలాగే ఈ రోజు ఉదయం కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి గుడిలో ఆయన పేరు అత్యున్న పూజలు చేసి ఇప్పుడు తర్వాత కేక్ కటింగ్, తర్వాత కోరుకొండ మండల పార్టీ ప్రెసిడెంట్ తదితర పెద్దల ద్వారా అన్న సమారాధన కూడా చేస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ఆయన అందుబాటుగా లేకపోయినా ఇంత అత్యద్భుతంగా చేసినటువంటి నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ముందు భవిష్యత్తులో కూడా చౌదరి గారు ఇంకా పెద్ద పదవులు ఆశించి ముందు తన వెనకాల జరిగిన కార్యకర్తలు కూడా మంచి భరోసా ఇచ్చి మంచి అవకాశాలు ఇస్తారని, వాళ్ళకి మంచి భార్య భర్తలకి, పిల్లలకి మంచి కోరుకొండ నరసింహస్వామి ఆశీస్సులతో మంచి భవిష్యత్తు ఇస్తారని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ప్రీతమ నాయకులు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, రోడా చైర్మన్ గారు, రాజానగరం నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారి 51వ జన్మదినాన్ని రాజానగరం నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు కలిపి ఇంత ఘనంగా చేయటం చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే వ్యక్తి మీద అభిమానం ఉన్నప్పుడు, పార్టీ మీద అభిమానం ఉన్నప్పుడు జనం మనం పిలవకుండానే వాళ్ళ అభిమానాన్ని చాటుకోవడానికి వస్తారు. దానికి నిదర్శనే ఈ ఘనంగా ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం. ఈవేళ ఆయన పేరు మీద ప్రతి గ్రామంలోనూ, ప్రతి గుళ్ళోనూ కూడా పూజలు జరిగినాయి. అలాగే కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో నా నియోజకవర్గ నాయకులు అందరూ కలిపి బ్రహ్మాండమైన పూజా కార్యక్రమాలు, కేశవరావు గారి ఆధ్వర్యంలో 51 కొబ్బరికాయలు కొట్టి 51 సంవత్సరాలకి, అలాగే ఇక్కడ కాంతారావు గారు భోజనాలు ఏర్పాటు చేయటం, రాజేష్ గారి ద్వారా రాజానగరంలో అన్నదానం ఏర్పాటు చేయటం, ఇదంతా ఏంటంటే వ్యక్తి మీద అభిమానం ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. ఇది ఇలాంటి వ్యక్తి పార్టీ బాధ్యతే కాకుండా జిల్లా బాధ్యత కూడా తీసుకొని ఈవేళ లోకేష్ గారికి ఇష్టమైన నాయకుడిగా ఈయన అంచెలంచెగా ఎదుగుతున్నందుకు అది మన నియోజకవర్గానికి కూడా గర్వకారణం. ఏ పనైనా అవ్వాలంటే అధిష్టానానికి అనుకూలమైన అభిమానమైన వ్యక్తి ఉండాలి. అలాంటి వ్యక్తి మనకి ఈవేళ ఇన్ఛార్జిగా ఉంటాం, జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉంటాం, రోడా చైర్మన్ గా ఉండటం వల్ల మన నియోజకవర్గంలో కార్యకర్తలందరికీ కూడా భవిష్యత్తు బాగుంటుందని వీళ్ళందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆయన పార్టీ కేటర్ని పెంచుకుంటానే వచ్చాడు. ఆయన వచ్చిన దగ్గర నుంచి పార్టీలో ఐకమత్యం పెరిగింది, కానీ ఇంకా పెంచుకొని ఇంకా కంచుకోట కింద తెలుగుదేశానికి తయారు చేస్తారని భగవంతుడు ఆయనకి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం.
ఈరోజు మన ప్రియతమ నాయకుడు జిల్లా పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రుడా చైర్మన్ మరియు రాజనగరం నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ బొడ్డు వెంకటరామ చౌదరి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబం సమేతంగా సంతోషంగా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా లక్ష్మీ నరసింహస్వామి దీవెనలు ఆయన మీద ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు.